హాయ్ అండి అందరికీ. టమాటా పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ కొంచెం ఒక బౌల్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని, దాంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఇలా మంచిగా గోలిన తర్వాత, మంచిగా కలుపుకొని, పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలానే పెట్టేసుకోవాలి. కారం ఉడకాలి కదండీ కొద్దిసేపు. దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఇది ఇలా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇది అయిపోయిందండి. పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత ఒక బౌల్‌లో కొంచెం ఆయిలు, పోసిత్తులు, జీలకర్ర, ఆవాలు అండ్ పల్లీలు. ఇందులో పల్లీలు ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటదండి. పల్లీలు మంచిగా వేగాక శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటది దీంట్లో. ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు ఇవన్నీ మంచి గోలాలండి ఒక నిమిషం పాటు. ఇలా అయిన తర్వాత మనం టమాటో చట్నీలో వేసుకోవడమే. అసలు అన్నంలో ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.